వద్దు వద్దు అంతా హడావిడొద్దు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విత్ నేహా. ఏంటా హడావిడ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ మనం నాటుకోడి పులుసు పెట్టుకుంటున్నాం. ఇది ఫ్యాన్సీ రెసిపీ కాదండి, అమ్మమ్మల నాటి రెసిపీ, కానీ చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అందరికీ తెలిసిందే, చికెన్ని క్లీన్గా వాష్ చేసి సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచేయాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి 4 లవంగాలు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతకీ మీకు యూఎస్లో నాటుకోడి ఎలా దొరుకుతుందో చెప్పలేదు కదా? నాకు కూడా తెలియదండి అసలు యూఎస్లో నాటుకోడి దొరకద్దని. ఇవాళ ఇండియన్ స్టోర్కి మటన్ తెచ్చుకుందామని వెళ్తే నాటుకోడి కనిపించింది. కనిపించాక ఇంకా ఆగుతామా? వండడం రాకపోయినా మటన్ వద్దు నాటుకోడే కావాలని పట్టు మరీ తెచ్చేసుకున్నా. రెసిపీ కంటిన్యూ చేద్దాం. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక టొమాటో అండ్ ఇంకొక ఆనియన్ తీసి చాప్ చేసేసుకున్నాం. మీరు అనుకోవచ్చు, నీకే రెసిపీ రాదు మరి మాకేం చెప్తావని. మీరు అలా అనుకోవడంలో తప్పలేదు. ఈ రెసిపీ నా ఎక్స్పెరిమెంట్ కాదు, మన మదర్ షెఫ్ది, అంటే మా అమ్మ రెసిపీ. కాబట్టి మీరు హ్యాపీగా ఈ రెసిపీ ట్రై చేసేయచ్చు. నాకు సరిగ్గా ఆనియన్స్ అండ్ వెజిటబుల్స్ చాప్ చేయడం కూడా రాదు, ఎందుకంటే నేను పెళ్ళికి ముందు అసలు ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఒక వంట వండిందే లేదు. ఎప్పుడూ అమ్మ చేసి పెడితే తిని వంకలు పెట్టేదాన్ని. ఇప్పుడు తెలుస్తోంది తను ఎంత కష్టపడి వండేదా అని. నెక్స్ట్ ఇండియా వెళ్తే ఖచ్చితంగా నా వంటలన్నీ మా మమ్మీ వాళ్ళకి టేస్ట్ చూపించాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. జస్ట్ పీస్ క్లిప్స్ పెడితే మనము క్లిప్స్ తక్కువ ఉన్నప్పుడు యాడ్ చేయొచ్చు కదా అని. సో ఇంటెలిజెంట్ అయ్యారా? నేను ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి ఇట్లా ఎక్కువ పైసలు సంపాదిస్తా, అప్పుడు తెలుసుద్ది. అప్పుడు నేను అసిస్టెంట్ అవుతా. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కాస్త ఆయిల్ కానీ లేదా గీ కాస్త వేసి అది వేడవ్వనివ్వాలి. అందులో 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, అలాగే కొన్ని బిర్యానీకి సంబంధించిన అవి ఉంటాయిగా గరం మసాలా, అవి వేసేయాలి. పేర్లు సరిగ్గా గుర్తు రావట్లేదు, బట్ మీకు తెలుసుగా ఏ వేస్తారో. ఇంతలో మా ఫెడెక్స్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఈ ఫెడెక్స్ ఆర్డర్ కోసం 2 days నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు కాస్త వెయిట్ చేయాలి, నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఆర్డర్ తీసుకొని వస్తుంటే టీవీలో బిగ్ బాస్ ప్రోమో కనిపించింది. ఆ ప్రోమో చూసి వచ్చేలోపు ఆనియన్స్ మాడిపోయాయి. మీరు నాలాగా డిస్ట్రాక్ట్ అయ్యి ఆనియన్స్ మ్యాడ్ చేయకండి. కాస్త గోల్డెన్ బ్రౌన్ రంగు రాగానే అందులోకి పచ్చిమిర్చి అలాగే టొమాటో వేసి కాస్త వేయించండి. టొమాటో కొద్దిగా మెత్తపడ్డాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. మనం అప్పుడెప్పుడు మొదట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసి మళ్ళీ కాస్త అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని, మనం కుకింగ్ వీడియో చేస్తున్నాం కాబట్టి కాస్త పాలిష్గా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కాస్త పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోండి. ఈ కారం మా అత్తయ్య చేసి పంపారు, దీన్ని మసాలా కారం అంటారు. ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసి పంపారు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అది ఎలా చేశారో కనుక్కొని రెసిపీ షేర్ చేస్తాను. ఇప్పుడు కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. అవి కాస్త పచ్చివాసన పోయాక కొన్ని వాటర్ వేసుకొని అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. లాస్ట్గా కాస్త చాప్డ్ పుదీనా అండ్ కొత్తిమీర అందులోకి వేసి మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. త్రీ విజిల్స్ అయ్యాక స్టవ్ కట్టేసి కాస్త కుక్కర్ చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి.
కమ్మటి చిక్కటి టేస్టీయెస్ట్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మీరు వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. అప్పుడే అయిపోలేదు, ఇంకొక విషయం చెప్పాలి. ఇది నా సెకండ్ యూట్యూబ్ వీడియోని. సో వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.